గత వైసీపీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి సవాల్ విసిరిన తెలుగుదేశం పార్టీ ధనంజయ్. కర్నూలు జిల్లా మధ్యకేర మండలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమమే ముఖ్య లక్ష్యమని, రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ పథకాలు చేస్తున్నారని, ఆప్తులైన పేదవారందరికీ సంక్షేమ పథకాలు అందించడమే తెలుగుదేశం యొక్క ప్రధాన అంశమని, బడుగు బలహీన వర్గాలకు కార్యక్రమాలు చేస్తున్న 11 ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి చంద్రబాబు మోసమని అనడం సబబు కాదని, గత ప్రభుత్వంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇంటిలో ఎంతమంది విద్యార్థులు చదువుతుంటే అందరికీ అమ్మబడి వర్తిస్తుందని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి రోజు చేసుకోలేదని, కేవలం ఒక ఇంటిలో ఒకరికి మాత్రమే ఇచ్చారని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటిలో ఎంతమంది విద్యార్థులు పాఠశాలకు వెళుతుంటే అందరికీ తల్లికి వందనం అందించడం జరిగిందని, మరియు గత 5 సంవత్సరాల కాలంలో కేవలం మధ్యకేర నుండి బురదలకి తార్ రోడ్డు వేయలేదని స్థితిలో ఉన్నదని, వైసీపీ ప్రభుత్వం అది తెలుగుదేశం వచ్చిన తర్వాతే మధ్యకేర నుండి బురుజులకి తారు రోడ్డు వేయడం జరిగిందని, మద్దమ్మకుంటకు నీరు అందించింది మేమే అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని, వైసీపీ వారికి మద్దమ్మకుంటది నీరు తెచ్చిన ఘనత ఒక కేఈ కుటుంబానికి సాధ్యం తప్ప ఇతరులకు లేదని గూడూరు ధనంజయ్ తెలియజేయడం జరిగింది. మీరు అభివృద్ధి ఎక్కడైనా చేసి ఉంటే ఎక్కడైనా చర్చలకు సిద్ధమేనని కర్నూలు జిల్లా పార్లమెంట్ కార్యదర్శి గూడూరు ధనంజయ్ తెలియజేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు మాజీ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ గారు చంద్రబాబు అంటే మోసం అని చెప్పి ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి మోసం? గతంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి అమ్మఒడి ఇచ్చినారా? ఇది కాదా మోసం? ఏం అభివృద్ధి చేశారు? మేము 1,60,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్లు తీసుకొచ్చినాం మధ్యకేర గ్రామానికి ఒకటే అని చెప్పినారు. ఇందుకొద్ది అర్థమానం, ఇందుకొద్ది అబద్ధాలకి ఎక్కడ లేవు. అంత అబద్ధాలతో కాలం నిలదీసి ప్రజలు ఎవరు గుడ్డివాళ్ళు లేరు. ఒకే ఒక్క రోడ్డు వేసినారు, అది కూడా రామ్నగర్లో వేసినారు. ఆ రామ్నగర్లోకి ఈ పొద్దుటి కూడా ఉంటుంది, పక్కన సైడ్ కాలువలు కూడా ఏర్పాటు చేయలేదు. అది కూడా రామ్నగర్ వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆమె ఎమ్మెల్యే హోదాలో వస్తే అందరూ ప్రశ్నించినందుకు అదొక వర్క్ చేశారు. అవి కూడా ఈరోజు కూడా మొన్ననే చెప్పినాం మేము సభలోన, కోళ్ళు గీకితే లేచిపోయే రోడ్లు వేశారు. అదేవిధంగా మధ్యకేర బురదల రోడ్డు గురించి కూడా మాట్లాడిందామే. మేమే తీసుకొచ్చానని చెప్పి నువ్వు తీసుకొచ్చింటే ఎందుకు చేయలేదని, గతంలో మీరు ప్యాచ్లు వేసినారు 45 లక్షల రూపాయలతో. ఆ ప్యాచ్లు ఎన్ని రోజులు ఉన్నాయి, ఎన్ని రోజులు పోయినాయి? మా మధ్యకేర గ్రామ ప్రజలందరినీ, బురదల గ్రామ ప్రజలందరినీ కూడా అడిగితే అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసాయి. ఊరే వచ్చినాము ఏదో అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటే ఎవరు మభ్యపెడితే మభ్యపోయే పరిస్థితులు లేరు. అలాగే మద్దమ్మకుంటకు మేమే నీళ్లు తెచ్చినామంటే ఇందుకొద్ది ఇంకా ఆశాస్పదం ఒకటి లేదు. అంటే బహిరంగంగా ఒక మాజీ శాసనసభ్యురాలు అయింది అంత బహిరంగంగా అబద్ధాలు చెప్తుంటే వాళ్ళ క్యాడరే కింద నవ్వుకుంటున్నారు. ఈమె తెచ్చిందే కేవలము ఆమె చేసింది ఒకటే. ఏం చేసింది? మేము 35 లక్షలతో తీసుకొచ్చింది కరెంటుని 15 లక్షలతో 14 లక్షలతో కుదించి దాన్ని మేము చేసినామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఆ రోజు కేఈ కృష్ణమూర్తి, మా పెద్ద ఆయన శ్యాంబాబు గారు అందరు కలిసి 2.5 కోట్లతో మద్దమ్మకుంటకి నీళ్లు తీసుకొని వస్తే దాన్ని మేము చేసినామని చెప్పుకునేంత సిగ్గుమాలిన పని ఇంకొకటి లేదు. మా గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు మీ కార్యకర్తలు నవ్వుతున్నారు మద్దమ్మకుంటకి నేను నీళ్లు తీసుకొచ్చానని చెప్తే దాన్ని ఒకసారి గ్రహించుకోవాలా. ఇంకొకసారి ఇలాంటి అబద్ధాలతో ప్రజలను మోసం చేయొద్దని చెప్పి మాజీ శాసనసభ్యురాలకి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే ఏదైనా అబద్ధమే. నేను అది చేసినా, ఇది చేసినా, అది చేసి, ఇది చేసి ఏం చేసినారు మీరు? మా మధ్యకేర మండలానికి తెచ్చినామంటారు ఓ రోడ్డు ఏదో తెచ్చినారు. మేమే దాన్ని కాదని లేదు, ఎవరు కాదని లేదు. అదే మేము చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం లేదే. గతంలో మేము బురదల రోడ్డు పెద్ద ఆయన కేఈ కృష్ణమూర్తి గారు పదవీకాలం ముగింపు దశలో మేము డబల్ రోడ్డు తీసుకొచ్చినాం మధ్యకేర వరకు బురదల నుంచి. కానీ మీరేం చేశారు? దాన్ని 5 సంవత్సరాలు కాలయాపన చేసి నరకం చూపించారు మా ప్రజలకి అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు అబద్ధాలు మాట్లాడదండి, నిజాలు మాట్లాడండి. మనం ఏం చేసిందో చెప్పుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు చేశారు గ్రామ పంచాయతీ ఫండ్స్తో 4 సెట్లు వేసినారు. ఆ సెట్లకి వచ్చి ఓపెనింగ్ చేసుకున్నారు. మేము మద్దమ్మకుంట మరి మీరే నీళ్ళు తెచ్చింటే మీరు ఎందుకు శిలాపలకం వేసుకోలేదు? చెప్పండి. మేము ధైర్యంగా మేము చెప్తున్నాం. ఆ రోజు మద్దమ్మకుంటకి మేము నీళ్ళు తీసుకొచ్చిన కాబట్టి మా పెద్ద ఆయన గారు కేఈ శ్యాంబాబు గారు తీసుకొచ్చారు కాబట్టి
అక్కడ శిలాఫలకం వేసినాము. అందరూ కూడా చూసినారు. వేలాది మంది కూడా ఆ రోజు ఆ యొక్క మద్దమ్మగుడి నీటి పథకానికి వచ్చి కూడా కల్లారా చూసింది కూడా వాస్తవం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇట్లా అబద్ధాలతో కాలం ఎవరికో పుట్టిన పిల్లల్ని బాగా పుట్టినారని చెప్పి ముద్దులాడితే ఇంతకొద్ది ఘోరం ఒకటి లేదు. కాబట్టి దయచేసి అబద్ధాలు చెప్పి ప్రజలు మభ్యపెడితే ఓట్లేరు. ఎట్లా వేసినారు తెలుగుదేశం పార్టీకి? నేను అంత అభివృద్ధి చేసినా ఇంత అభివృద్ధి చేసినా అంటే మరి నువ్వు అభివృద్ధి చేసింటే మాకు 4,000 ఓట్లు మెజార్టీ ఎట్లా వస్తుందమ్మా? నువ్వే చెప్పమ్మా, నువ్వే చెప్పు. 4,000 ఓట్లు ఏమి ఎట్లా వస్తుంది? ఊరే వచ్చినావు, అబద్ధాల మాటలు చెప్పుకుంటూ తిరుక్కుడు పోయినావు. ఏం చేసినావు? ఎక్కడైనా ఏమైనా చేసినావా? ఎక్కడైనా చెప్పండి, రండి. మీతో మేము ఎప్పుడైనా మీరు కానీ మీ నాయకులు కానీ ఎవరు వచ్చినా నాటి బజార్లో కూర్చొని చర్చించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ ఎప్పుడు కేంద్రకు వచ్చే ప్రసక్తి లేదని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. గురుజుల సింగల్ విండో ప్రెసిడెంట్ ఎరుస్వామి మాట్లాడుతున్నాను. ఈ మధ్యనే పత్రికలో ఒక ప్రకటన చూసినాను. సూపర్ 6 ఎక్కడ అని అడుగుతున్నారు. సూపర్ 6 గురించి మమ్మల్ని అడగాల్సిన పనే లేదు. మీ ఇంటికి వెళ్ళి మీ పెండ్లాం పిల్లల్ని అడగండి, తల్లికి వందనం పడిందా లేదా అని అడగండి. సూపర్ 6 గురించి మమ్మల్ని అడగాల్సిన పనే లేదు. ఇంటికి పోయి మీ భార్య పిల్లల్ని అడగండి, మీ ఉచిత గ్యాస్ వచ్చిందా లేదా అని. పార్టీలకు అతీతంగా మాట్లాడడం కాదు. మీరు ఇంటికి పోయి మీ అమ్మా నాన్నలు అడగండి, నెల వచ్చే లోపల 4,000 పింఛన్లు వస్తున్నాయా లేదని. మీ ఇంటికి పోయి మీ పక్క వాళ్ళని బేల్దారులుగానే అడగండి, ఉచితంగా ఇసుక ఇస్తున్నారా లేదా అని. మీ దగ్గర ఏమైనా పేదలు ఉంటే అడగండి, మీ పక్క నుండి అన్నా క్యాంటీన్లో భోంచేస్తున్నారా లేదా అని. మాట్లాడడం కాదు, అభివృద్ధి జరుగుతుందా లేదా అని తెలుసుకోవాలి. మీరు బురదల రోడ్డు నుంచి పారాడుతుంటారు కదా, కళ్ళు మూసుకొని నడుస్తున్నారా, రోడ్డు ఎట్లుందనేది అర్థం కదా. రోడ్లు వేసినారా, అభివృద్ధి జరుగుతుందా లేదా అని తెలుసుకొని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.